135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. సీనియర్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శివకృష్ణ గారు ఉన్నారు. శివకృష్ణ గారు నమస్తే అండి, వెల్కమ్ సార్. నమస్తే. మరో మలుపు సినిమాతో కెరీర్ హీరోగా మీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పటికి దాదాపు 100-150 సినిమాలు పైన పూర్తయి ఉంటాయి. సంఖ్యాపరంగా అది పెద్ద పెద్ద సంఖ్య కాకపోయినప్పటికీ కూడా అసలు ఈ ఎక్స్పీరియన్స్ కి చాలా తక్కువ సినిమాలు అండి అవి. నాకు నచ్చపోతే చేయండి, ఉన్నప్పుడే సంపాదించుకోవాలంటారు. మీరు ఒక నటుడుగా ఒక నిర్మాతగా ఎంత సాటిస్ఫాక్టరీ కెరీర్ ఎంజాయ్ చేశారంటే ఏం చెప్తారు? నా తగ్గట్టు వేషాలు రావట్లే. వీరసింహారెడ్డి కష్టంగా ఉన్నప్పుడు అది మనకు చేయబుద్ది కాదు. మీరు అనుకున్నటువంటి, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక హానెస్టీ, నిజాయితీ, ఇందాక మీరు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పారు, రౌడీలు ఏ పోలీసుల చేతుల్లో దొరుకుతుండో ఆ పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉండబట్టే భారతదేశంలో ఈ కరప్టెడ్ పాలిటిక్స్ అనేటువంటివి. అలాంటి కరప్టెడ్ పొలిటీషియన్స్ బీజేపీలో కూడా ఉన్నారు. ఎంతో కొంత లేరు అనేది మాట మాత్రం అవాస్తవం. అది ఉన్నారు. 8 సీట్లు పోటీ చేస్తే 8 సీట్లలో గెలుపొందడం అనేటువంటిది ఒక అన్యూజువల్. ఎందుకంటే ఏమాత్రం ఇంత పర్సంటేజ్ కూడాను లేనటువంటి బీజేపీ 8 సీట్లు ఏకత్వంగా కైవసం చేసుకోవటం వెనుక మాయ జరిగిందనో మంత్రం జరిగిందనో అని అంటున్నారు. సిరా చుక్క మౌనం వహిస్తే సారా చుక్క నాట్యం చేస్తుంది. జూమ్ జూమ్ బామ్ బామ్ అని దుర్మార్గులు రాజ్యం వెళ్తారు. అదే ఆంధ్రప్రదేశ్లో మొన్న 5 సంవత్సరాలు జరిగింది. మా మీద దాడులు చేస్తున్నారు, 36 మంది హత్యలు జరిగినాయి. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం లోకం చుట్టేసి వస్తుందంట. వాళ్ళకి తగులు వచ్చి పొడుచుకుని చచ్చారు. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లండన్ యూనివర్సిటీలో ఒక లెక్చర్ అనేటువంటిది ఎక్కడెక్కడ ప్యాలెస్లు కొన్నారు నేను చెప్తున్నాను. ఇదిగో నా దగ్గర లిస్ట్ ఉంది. నేను ఇప్పుడు చెప్పిన మాటలు కరెక్ట్ కాకపోతే ఏదో రోజు దొరికిపోతాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనితీరు మీద, ఆయన సాధించిన సక్సెస్ మీద మీ అనాలిసిస్ ఏంటి? 2 years అని చెప్తున్నాను. ఎప్పటికైనా వీళ్ళు బికమ్ ఏ గుడ్ లీడర్ అని చెప్పి. సీఎం పవర్ లోకి వస్తే అద్భుతం చేస్తాడు అతను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అవకాశాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అవకాశాల మాట దేవుడు తెలుసండి. అంటే అంతకు ముందునే అసలు వీళ్ళతో పెట్టుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరిని దగ్గరికి రానివ్వరు, ఎవరిని ఎదగనివ్వరు అని రోజా ఇచ్చిన స్టేట్మెంట్స్. క్యారెక్టర్ పతనం అయిపోతుంది. ఐ ఫీల్ సారీ అబౌట్ హిమ్ సమ్ టైమ్స్. బట్ యాక్చువల్ గా బండి సంజయ్ గారిని ఆ రోజున బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తాం అనేటువంటి నిర్ణయం తాలూకు ఫలితాన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? జరిగిన మాట ఏంటంటే అందరూ ఫీల్ అయిన మాట వాస్తవం. అనూహ్యమైనటువంటి విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు, అక్కడ అనూహ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళిద్దరూ ఇచ్చి పుచ్చుకున్నారు, కలిసి ఆలోచించారు, ఇద్దరు కలిసి కృషి చేశారు, ఇద్దరు ఒకేసారి అయిపోయారు. నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. సినిమా వాళ్ళు అంటే వ్యసనపరులని, సినిమా వాళ్ళకి డిసిప్లిన్, క్రమశిక్షణ ఇట్లాంటివి ఉండవు అనేటువంటి అభిప్రాయము, అపోహలో ఉన్నటువంటి చాలా మందికి ఒక ఎగ్జాంపులరీ పర్సనాలిటీస్ మాత్రం కొంతమంది ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరుగా నియమపాలన, సమయపాలన అనేటువంటి పాటిస్తూ ఈ సినిమా ఇండస్ట్రీలో కూడాను ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లివింగ్ని, మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శివకృష్ణ గారు ఉన్నారు. శివకృష్ణ గారు నమస్తే అండి, వెల్కమ్ సార్. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా వందనాలు. ఎక్కువ చెప్పారేమో నా గురించి. మీ గురించి కాదు, ఎస్ ఎగ్జాక్ట్లీ మీ గురించి మాకు తెలిసింది చెప్పాను. ఎందుకంటే మొదటి నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉంటే మీ వే ఆఫ్ లివింగ్ కానీ, మీ డిసిప్లిన్స్ కానీ, పద్ధతులు కానీ, మీరు ఏదైనా ఒక పని చేపడితే అది చేసుకునే విధానం కానీ మొదటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఆ ఇంట్రడక్షన్ మస్ట్ అండ్ షుడ్ అనిపించింది. అంటే డిసిప్లిన్ అనే మాటకి నేను ఐ వాజ్ బాటప్ ఇన్ సికింద్రాబాద్, మిలిటరీ ఏరియాలో పెరిగాను. నా వచ్చేటప్పటికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా. సో ఇంటి పక్కనంతా మిలిటరీ పీపుల్. మనకి 6-7 సంవత్సరాల్లో నాటుకున్నది ఏదన్నా ఉంటే ఇంక లైఫ్ లాంగ్ పోదు. అది పెరిగే వయసు కదా, అప్పుడే కాస్త వచ్చే రోజులు అవి. సో నేను డిగ్రీ, యూనివర్సిటీ, పెళ్ళి అవ్వటం అంతా కూడా ఇక్కడే. నేను ఇక్కడే పెరిగా. మిలిటరీ ఇప్పుడు 1965లో అంతగా తెలియదు నాకు. 65 పాకిస్తాన్ వారు వచ్చింది. 71లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వారు బాగా తెలుసు. సీక్రెట్ మూవ్మెంట్స్ ఉంటాయండి మిలిటరీది ఎప్పుడు కూడా. మనకి పైకి అన్ని కవర్ చేసేసి ఉంటాయి, కనపడతాయి. ఆ మూమెంట్ చూసి, ఈ చూసి ఏంటి ఇలాగ ఏంటంటే యుద్ధం అంటే అంటే ఆ ఫ్యామిలీస్ని తెలుసుకోవటం, డిసిప్లిన్, దేశభక్తి, టైమింగు, అది అలవాటు కదా, బాగా ఎక్కేసింది. బాగా అంటే బాగా అయిపోయింది. ఇంకా అది దాన్ని ఇంకా అదే. ఎందుకంటే
ఇప్పటికీ నమస్కారం పెట్టేది ఏంటంటే ఆ కంటోన్మెంట్ ఏరియాకి నమస్కారం పెడతాను. మీరు అన్న నా దాంట్లో కొద్దో గొప్ప చేస్తున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఓకే. వెరీ గుడ్. అదే అలా స్టార్ట్ అయితే మరో మలుపు సినిమాతో కెరీర్ హీరోగా మీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పటికి దాదాపు 100 సినిమాలు పైన పూర్తయి ఉంటాయి. సంఖ్యాపరంగా అది పెద్ద సంఖ్య కాకపోయినప్పటికీ కూడా అసలు ఈ ఎక్స్పీరియన్స్ కి చాలా తక్కువ సినిమాలు అండి అవి. అవును. నాకు వచ్చిన సినిమాలు చేయలేదు, 40-50 వదిలేసి ఉంటాను. అదే. నాకు నచ్చపోతే చేయను. అంటే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్, దే షుడ్ బి క్లారిటీ ఇన్ మైండ్ అండ్ ప్యూరిటీ ఇన్ హార్ట్. ఆ రెండు ఉంటేనే చేస్తా. అది మొదటి నుంచి కూడా మీ క్యారెక్టర్స్ సో అది ఫాలో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే సినిమాలు చేయను ఎక్కువగా. ఆ ఎక్కువగా చేయకపోవటం ఏమవుతుందంటే ఆర్థికంగా చాలా నష్టం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీకు తెలియదు ఉన్నప్పుడే సంపాదించుకోవాలంటారు. అది మనకి అసలు డబ్బు అది నాకు అసలు లేదు, అసలు యాటిట్యూడ్, ఆలోచన దృక్పథం అసలు లేదా, యాటిట్యూడ్ కోణం లేదు. దానివల్లే నాకు సంఖ్యాపరంగా బాగా తక్కువ. సంఖ్యాపరంగా చాలా తక్కువ. కానీ నిర్మాతగా మీరు చేసినట్టు దాదాపు 5 సినిమాలు, 5-6 సినిమాలు, ఆ. 5 ఫిలిమ్స్ అనుకుంటా నిర్మాతగా. 5 సినిమాల దగ్గర ఆడపడుచు, మరో మలుపు కూడా మీరే. మరో మలుపు నాదే, ఇంట్రడ్యూస్ చలిసి- యువర్ సెల్ఫ్, అన్ని హిట్సే. అన్ని హిట్స్. ఒక నిర్మాతగా 5 అంటే సినిమాలు. మరో మలుపుది మాత్రం చెప్పాలి మీకు, నేను డైరెక్ట్ గా నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరో తెలియదు, ఎట్లా రావాలో తెలియదు. ఇటు అటు చూసినా నాకు ఎవరు లేదు, ఫ్రెండ్స్ కూడా లేరు, మెడ్రాస్ కూడా వెళ్ళలేదు. అన్ఫార్చునేట్ థింగ్. రావాలి, నేను ఎన్టీ రామారావు ఫ్యాన్, నేను సినిమా చూసి ఏమన్నా మనం కూడా అవ్వాలి. ఏమవుతుంది నాకు అసలు యాక్టింగ్ తెలియదు, డ్రామాలు తెలియదు, స్టేజ్ ఎటు నుంచి ఎక్కాలో తెలియదు. అందులో సికింద్రాబాద్ లో పెరిగిన అదే ఆంధ్రాలో పెరుగుంటే దట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ. అక్కడ కొద్దిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అట్లా ఏం చేయాలంటే మనమే డబ్బులు పెట్టి సినిమా తీసుకుంటే పోలేదు. అప్పుడు చలిసీమలో ఎవరో నాకు తెలుసు నేను పరిచయం చేస్తే, వేజల్ సత్యనారాయణ గారిని పరిచయం చేస్తే, ఆయన సాంగ్ అండ్ డ్రామా డివిజన్ దాంట్లో రాళ్లపల్లి టెక్కన్ సూనార్ అని ఉండే, అక్కడ పక్కనే ఏజీ ఆఫీసులో పనిచేస్తున్న పరిశు వెంకటేశ్వర ఆ పక్కనే ఉండేవాడు. ఆయన పరిచయం అయ్యింది. ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడు, వీళ్ళతో తిరుగు, నీకు కొద్దిగా అలవాటు అవుతుంది భాష, కానీ డ్రామాలు అంటే ఏంటి, యాక్టింగ్ చెప్తారు వాళ్ళు పెద్దోళ్ళు నీకన్నా అంటే రైట్ అని వెళ్ళా. 1 సంవత్సరం తిరిగాను నాలుగు వెనకాల, రోజు కలుసుకునేవాడిని. నన్ను రవీంద్ర భారతికి డ్రామాలు తీసుకెళ్ళేవారు. అంటే ఏం తెలియదు కదా నాకు, 21-20 ఇయర్స్ తెలియదు, నాకు పెద్దగా తెలియదు. నాకు చూసి సార్ సినిమా తీసేద్దాం సార్, ఎంతకాలం ఇది అన్నాను. రైట్ అని అప్పుడే చలిసీమలో డిస్కషన్ జరుగుతుంది. సరే ఎంత అవుతుంది సినిమాకి, 2 లక్షలు అంటే, సార్ ఆన్లైన్ పెట్టుకోక నేనే పెట్టేస్తాను సార్, మనమే తీసేద్దాం అన్నాను. ఆయన ఆ వయసులోనే అంత వెలాఫా మీరు? 2 లక్షలు ఆ రోజుల్లో అంటే 80 కూడా కాదు, 78 లో నేను అప్పుడు జస్ట్ డిగ్రీ పాస్ అయినా. అయిన తర్వాత మ్యారేజ్ కూడా అయ్యింది. ఎంత 19-20 ఇయర్స్ ఆ టైంకి మ్యారేజ్ అవటం అయిపోతే ఏం చేయాలా, నేనే పెడతానంటే వేజర్లని పరిశు వెంకటేశ్వరరావు భయపడిపోయారు. ఎవరినో నమ్మి వాళ్ళ ఫాదర్ వాళ్ళందరినీ వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్దది నమ్మి వచ్చాడు కుర్రోడు మన దగ్గర. సడన్ గా సినిమాకి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మా చెడ్డ పేరు నాకు వస్తుంది అని చెప్పి వాళ్ళు వేజల్ గారు వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు వద్దయ్యని మేము నువ్వు పెట్టినా కూడా మేము తీయమన్నారు వాళ్ళు. సరే మరి నన్ను పార్ట్నర్గా చేసాం, పార్ట్నర్ జాయిన్ చేసి ఆ సినిమా చేసాను. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకైనా మంచిది, అసలు మనం ఆర్టిస్ట్గా పనికొస్తాం లేదు, ఒకసారి చూసుకుందాం అని చెప్పి దాంట్లో ఒక వేషం వేశాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 సినిమాలు ఎక్స్పీరియన్స్ సరిపోట్ల సార్. హైదరాబాద్లో తీసిన సినిమాలు ఆగిపోయి ఉంటే నేనే ఫైనాన్స్ చేసి, కండిషన్ ఏంటంటే మా ఇంట్లో షూటింగ్ పెట్టి నేనే డబ్బులు పెట్టి సినిమా కంప్లీట్ చేశాను. డబ్బులు పోయినందుకు వచ్చినందుకు కాదు, నాకు ఎక్స్పీరియన్స్ కావాలా, నేను మెడ్రాస్ వెళ్ళలేను. సో అట్లా ఇక అప్పుడు అయిపోయింది, చాలా ఇంకెక్కువ అయిపోయింది అని చెప్పి మరో మలుపు స్టార్ట్ చేశాను. మరో మలుపు చేసాం. అది ఇది చలిచీమలు చాలా పెద్ద హిట్. సో ఆ విధంగా కదా మీరే పరిచయం చేసుకుని, నాకు నేనే పరిచయం చేసుకుని తప్పలేదు నాకు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సెల్ఫ్ మేడ్ ప్రొడ్యూసర్ యాక్టర్. ఓకే. ఈ 100 సినిమాల ఎలా మీరు ఒక నటుడుగా, ఒక నిర్మాతగా ఎంత సాటిస్ఫాక్టరీ కెరీర్ ఎంజాయ్ చేశారంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నేను వేసిన వేషాలు మాత్రం 100% హ్యాపీ. ఎందుకు 100% హ్యాపీ అంటే నేను చేసేటప్పుడు చూస్ చేసుకుని మంచి క్యారెక్టర్ అయితేనే చేశాను. ఇప్పుడు అదే ప్రాబ్లం నాకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే నా తగ్గట్టు వేషాలు రావట్లే. అవును, మీకు ఒక డిఫరెంట్ స్లాట్, డిఫరెంట్ ఇమేజ్. అంటే నేను పెర్ఫామ్ చేయాలి, రొటీన్ గా వేషాలు ఏదో అన్నా వదిలే అంటే నాకు అట్లా మొదటి నుంచి ఒకటే ప్రిన్సిపల్. ఇప్పుడు అదే, ఏదో సరదాగా రండి సార్ మొన్న కూడా ఎవరు అడిగితే నేను చేయను అన్నాను. పర్వాలేదు,
స్పెషల్ రోల్ అయినా పర్లేదు, గెస్ట్ రోల్ అయినా పర్లేదు, 2 రోల్ అయినా పర్లేదు, దానికి ఫినిషింగ్ ఉండాలి, మనకు ఒక పర్పస్ పర్పస్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తా, వీరసింహారెడ్డి ఎప్పుడు కూడా గెస్ట్ వేషాలు ఏనేం చెప్పి మా మేకప్ మ్యాన్ తెలుసు, నా పర్సనల్ మేకప్. సడన్ గా ఫోన్ చేశాడు ఓ రోజు, సార్ గెస్ట్ వేషం మాట్లాడక, ఇంకా గెస్ట్ వేషం అన్నప్పుడు నేను చెయ్యను కదా అన్నాను. అదే సార్ చాలా మంచి వేషం సార్, 2 సీన్లు ఉంటాయి అంటే, నేను చెయ్యను కదా, ఎందుకు నన్ను అలా బలవంతం చేస్తావు, నేను చెయ్యను కదా అన్నాను. లేదు సార్ బాలకృష్ణ గారు హీరో. ఓ ఆ మాట ముందు చెప్పపోయావా, రైట్ నేను చేస్తున్నానని చెప్పాను. అంటే ప్రామినెన్స్ ఉండాలి, నేను అనేది ఏంటంటే, కాంబినేషన్ ఉండాలి. మనసుకు నచ్చినప్పుడు కష్టం అనిపించదండి, కష్టంగా ఉన్నప్పుడు అది మనకు చేయబుద్ధి కాదు. సింపుల్. నేనేమంటానంటే, నాకు నేను సంతృప్తి చెందకపోతే నేను క్యారెక్టర్లు చేయలేను, నేను లేను అవ్వాలి, దాంట్లో ఓన్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? అది ఒక హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, ప్రొడ్యూసర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, రకరకాల సినిమాల్లో హీరోగా నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్స్ కూడా చేశారు మీరు. కాంబినేషన్స్ లో ఎక్కువగా చేశారు మీరు. ఎక్కువగా చేశాను. శారద గారు, జగ్గ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య గారు, అంటే వీళ్ళందరూ ఒక హీరోలతో, హీరో శోభన్ బాబు గారు, కృష్ణ గారు. నేను ఎక్కువ సెకండ్ హీరోగా చేశాను హీరోలతో. అదే చిరంజీవి గారితో కూడా సినిమా చేశాను, శోభన్ బాబు గారు, కృష్ణ గారితో 7-8 సినిమాలు చేశాను. ఆయన నాకు బాగా లైక్ చేసేవాడు, ఎప్పుడు అన్నదమ్ములు కొట్టుకోవటమే. అదే సెకండ్ హీరోగా వాళ్ళ సినిమాలు ఎక్కువ చేశాను. కృష్ణ గారు అందరూ, రామారావు గారితో, కృష్ణరాజు గారితో చేశాను, ఆయనతో 2 సినిమాలు ఎన్నో చేశాను. రామారావు తోటి మాత్రం ఒకటి ఏంటంటే, మీరు అన్నట్టుగా అసంతృప్తి అంటూ నాకు ఆర్టిస్ట్ గా ఏంట్రా అంటే, నాగేశ్వరరావు గారు మహానుభావుడితో చేయలేకపోయాను. అదొకటే నాకు ఆర్టిస్ట్ కు చిన్న అసంతృప్తి అంతే. నాగేశ్వరరావు గారితో వ్యక్తిగతంగా మంచి ర్యాప్, చాలా రోజు వాకింగ్ వెళ్ళేవాళ్ళం, కలుసుకునేవాళ్ళం. ఆయన సరదాగా అమ్మో చాలా జోకులు వేసేవాడు, అది ఒక ఎక్కువ వాక్ చేసేవాడు కదా ఆయన. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, ఆ స్కూల్, ఆ క్లబ్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఆ రకంగా ఏంటంటే బాగా ఉంది. అది ప్రాబ్లం లేదు, కానీ నటించలేకపోయినా. అలాగే ఇక మీరు చాలా అదర్ యాక్టివిటీస్ లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిత్రపురి కాలనీకి, అలాగే ఫెడరేషన్ కి ప్రెసిడెంట్ గా చేయటం, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సెన్సార్ బోర్డు మెంబర్ గా, ఇవన్నీ యాక్టివిటీస్ లో మీరు మల్టీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశారు. ఆ టర్నింగ్స్ ఎలా తీసుకున్నాయి మీ కెరీర్? చెప్పాను కదా, ఎనీథింగ్ షుడ్ బి టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. నా పాలసీ ఇంక అంతే, మళ్ళీ చెప్పక్కర్లేదు. అంటే ఒక యాక్టర్ ఏంటంటే, ఆ యాక్టర్ అంటే పైనుంచి దిగొచ్చాడు, వాడు పైనుంచి ఏం దిగి రాలేదే. ఒక హీరో స్థాయి కరెక్టే. తర్వాత ఇప్పుడు హీరో అండి, నాకు అవకాశం వచ్చింది కాబట్టి, నేను పాలిటిక్స్ లో బీజేపీలో ఉన్నాను కాబట్టి అవకాశం వచ్చేసాను. పాలిటిక్స్ లో లేను అనుకోండి, సపోజ్ హీరోగా సినిమాలో చేయటం, ఆర్టిస్ట్ గా సినిమాలు చేయటం, మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం 10 రూపాయలు సంపాదించేటప్పుడు ఒక 2-3 రూపాయలు ఆ పేద వర్గం, అట్టడుగున వర్గాల వాళ్ళకి ఏదో రూపేనా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ మానవ జీవితం చాలా చిన్నది. ఆఫ్టర్ ఆల్ 65-70 years. ఊహ వచ్చేటప్పటికి 10 ఏళ్ళు, మెచ్యూరిటీ వచ్చేటికి 35 ఏళ్ళు, ఆ తర్వాత బతికేది 20 ఏళ్ళు. లాట్ ఆఫ్ ఇది. అందుకే ఏంటంటే ఏదో మంచి చేయాలనుకున్నా. అయితే లక్కీగా నేను బీజేపీలోకి ఎందుకు వెళ్ళామని చాలా మంది క్వశ్చన్ వేశారు. కమ్యూనిస్ట్ బావాలని అన్నాను, కమ్యూనిస్ట్ లేదు, ఇది లేదు. ఏదన్నా సరే మంచి నిజాయితీ ఉన్నప్పుడు అది ఏ పార్టీ అన్నా పేర్లు పెట్టుకో, అది వేరే. అంటే హీరోగా మీరు చేసిన పాత్రలన్నీ కూడాను వామపక్ష భావాలకు సంబంధించినటువంటి విప్లవ పాత్రలు. యాజ్ పర్సన్ గా మీరు కంటిన్యూ అవుతుంది ఎక్కువగా బీజేపీ తోటి, హైందవ, అది కూడా దేశభక్తి కోసం. దేశభక్తి. ఇది భారతదేశంలో ఇక్కడ ఉన్నంత కరప్షన్, దిస్ ఇండియా హ్యాస్ గాన్ టు డాగ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ కరప్టెడ్ పొలిటీషియన్స్. భారతదేశం ఇలా నాశనం అయిపోవటానికి కరప్టెడ్ పొలిటీషియన్స్. తర్వాత ఎడ్యుకేషన్ లేని పాలిటిక్స్, ఎడ్యుకేషన్ లేని పొలిటీషియన్స్. వాడు చూడండి, అప్పుడప్పుడు దొంగతనాలు చేసో లేకపోతే చిల్లర పనులు చేసో అది పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టేస్తారు, ఎస్ఐలు కానీ వాళ్ళు కానీ. ఆల్ ఆఫ్ ఏ సడన్ డబ్బు సంపాదించిన తర్వాత వాడు మెల్లగా ఆ పార్టీని ఈ పార్టీని పట్టుకుని మెల్లగా ఎంపీ, రాజ్యసభ మెంబర్ అయిపోతాడు, తర్వాత మినిస్టర్ అయిపోతాడు, మళ్ళీ ఆడ సెక్యూరిటీకి ఇదే పోలీస్ ఆఫీసర్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంత దౌర్భాగ్యం ఇది. ఈ వ్యవస్థ ఎలా కాదు, ఇక్కడ నిజాయితీగా ఉండాలని ఆ చిన్నప్పటి నుంచి నెంబర్ ఆఫ్ పుస్తకాలు వాజ్పేయి గారి గురించి తెలుసుకుని, ఈయనైతే కరెక్ట్ లీడర్ రా బాబు, ఎప్పటికైనా సరే ఈ మహానుభావుడికి మనం పని చేయాలి అంటే. అదే ఇంకోటి, నేను బీజేపీకి వెళ్తుంటే ఆ పార్టీ పేరు తెలియదు నాకు. ఎల్లకెళ్ళకు ఆ పార్టీకి వెళ్ళొద్దు, అది భారతీయ జంజాల పార్టీ, అది బ్రాహ్మల పార్టీ, వెళ్ళొద్దు అన్నాడు. ఏమోనయ్యా, అన్నీ నాకు అనవసరం, ఆయన గురించి చదివాను, మహానుభావుడు. ఇప్పుడు మీరు అంటారు నేను బీజేపీ అని, నేను కాంగ్రెస్ వాళ్ళని ఎంత బాగా లైక్ చేస్తానో ఎవరికి తెలియదు.
అసలు వాజ్పేయి కన్నా ముందు నేను సెల్యూట్ చేసేది లాల్ బహదూర్ శాస్త్రి. మళ్ళీ ఇక్కడ నా క్యారెక్టర్ అసెంబ్లింగ్ ఏంటంటే నిజాయితీ, గ్రేట్ హంబుల్. ఆ నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత వాజ్పేయి. అంతే తప్ప ముందే నేను వాజ్పేయి అని చెప్పట్లా. నేను అనేది ఏంటంటే ఎక్కడ మంచి ఉంటే అక్కడ మనం వెళ్ళిపోవాలి. అంటే మీ ఇన్స్పిరేషన్ వాజ్పేయి గారు. వాజ్పేయి గారు కారణం పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడానికి మాత్రం వాజ్పేయి గారు. ఆ తర్వాత ఓకే, నౌ యు ఆర్ కంటిన్యూయింగ్ విత్ ద బీజేపీ. మీరు అనుకున్నటువంటి, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక హానెస్టీ, నిజాయితీ, ఇందాక మీరు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పారు, రౌడీలు ఏ పోలీసుల చేతుల్లో దొరుకుతుండో ఆ పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉండబట్టే భారతదేశంలో ఈ కరప్టెడ్ పాలిటిక్స్ అనేటువంటివి. అలాంటి కరప్టెడ్ పొలిటీషియన్స్ బీజేపీలో కూడా ఉన్నారు. అంటే పర్సంటేజ్ తీసుకోండి, మీరు ఎనీ స్టేట్ పర్సంటేజ్ తీసుకోండి, వెరీ లెస్ పర్సంటేజ్. అది ఎంతో కొంత లేరు అనేది మాట మాత్రం అవాస్తవం. అది ఉన్నారు లేరు అని మాత్రం అనొద్దు. అది ఒక 5-10% ఉంటే ఉండొచ్చు. చాలా నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. ఉదాహరణ మీకు ఏమీ లేదు, 2 ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కువగా వెళ్ళకుండా. యోగి ఆదిత్యనాథ్ తీసుకోండి, ఓకే, ఈయన తీసుకోండి, వాజ్పేయి గారిని తీసుకోండి ఫస్ట్. సెకండ్ ఇప్పుడు మోడీ గారిని తీసుకోండి, నాన్ కరప్టెడ్. ఎప్పుడైతేనండి అతను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, కిందంతా మీకు ప్రక్షాళన జరుగుతుంది, లంచాలు తీసుకోరు, మెయిన్ థింగ్. అది నేను నమ్ముతాను బాగా. సార్, మీరు ఇంత సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉన్నారు, మధ్యలో ఒక 10 years మళ్ళీ ఒక గ్యాప్ తీసుకున్నారు. అవును, సైలెంట్. ఎందుకు? సినిమాలలో కూడా అలాగే ఒక పాలిటిక్స్ కి లేదు. మీరు అన్నది 2 రకాలుగానే కరెక్టే. పిల్లలు ఎదుగుతున్నారు, 17-18 ఏళ్ళు అయిపోయింది, సినిమాలు చాలా తగ్గిపోయినాయి. ఎప్పుడు ఇంట్లో ఉండను, ఎప్పుడు మీరు నమ్మరు, సౌత్ ఇండియాలో ఐఎమ్ ద ఫస్ట్ ఫిలిం హీరో టు జాయిన్ బీజేపీ. సౌత్ ఇండియాలో 1990 నేను చేయని పదవలేదు దాంట్లో. ఒక ప్రెసిడెంట్, నేను మళ్ళీ నన్ను జనరల్ సెక్రటరీని చేయమంటే చేయను. నన్ను అడిగారు మామూలుగా వైస్ ప్రెసిడెంట్, అవన్నీ వద్దు, నాకు పని చేస్తాను. నేను కొన్ని వేల మీటింగ్లు చేశాను. నేను తిరగని మండలం లేదు, నేను తిరగని విలేజ్ లేదు, ఎస్పెషల్లీ తెలంగాణ. ఓకే, ఐ వాజ్ ఎ స్టార్ క్యాంపెయినర్ ఫర్ 17 years, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. చేసిన తర్వాత సినిమాలు లేవు. మీకు తెలియదు ఏంటంటే హెవీ ఫైనాన్షియల్ లాస్. ఓపెన్ చెప్తున్నాను, ఓపెన్ హార్ట్ గా చెప్తాను, హెవీ ఫైనాన్షియల్ లాస్. పార్టీ పరంగా ఏమి సపోర్ట్ రాలేదా? పార్టీ పరంగా అసలు సమస్యలు అట్లా డిస్కషనే రాదు. పార్టీ పరంగా ఎవరు న్యాయపేస్ కూడా ఎవడో ఖర్చులు కూడా ఎవరు. మీరు సొంత ఇది పెట్టుకొని తిరగాల్సిందే. ఆ టూర్ ప్రోగ్రామ్స్ అంతా దే విల్ టేక్ కేర్. ఆ టూర్ ప్రోగ్రామ్స్ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు బీజేపీలో మీరు చేసిన పదవులు, నిర్వహించిన పదవులు ఏమిటండి? చాలా చేశాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేశాను, సినిమా సెల్ కన్వీనర్గా చేశాను, పబ్లిసిటీ సెల్ కన్వీనర్గా చేశాను, స్టార్ క్యాంపెయినర్గా చేశాను. సాంగ్స్ బీజేపీలో తీన్మార్ డాన్స్లు ఎక్కువ ఉండేవి. మాకు ఇక్కడ తెలంగాణలో ఫోక్ ఎక్కువ ఉంటుంది. ఇది కాదు, మనం చేంజ్ చేయాలని చెప్పేసి సినిమా సాంగ్స్ మొదలెట్టాను. రికార్డు అంటే వీళ్ళు పోటీ చేసినప్పుడు లీడర్స్కి, ఇప్పుడు దత్తాత్రేయ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్స్ నాకు తెలుసు కదా, అది మన సినిమా ట్యూన్ తీసుకుని రైటర్తో రాయించి ఆయనకు 2 సాంగ్లు, విద్యాసాగర్ గారు 2 సాంగ్లు, కిషన్ రెడ్డికి ఒకటి, ఇలా బంగారు లక్ష్మణ్కి ఒకటి, అట్లా ఎవరు దానికి ఆ నియోజకవర్గంలో వాళ్ళకి సాంగ్స్ అనేది నేనే రికార్డ్ చేసి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని అట్లా సాంగ్స్ చేసి ఇచ్చాను. అసలు చెప్పకూడదు, అసలు అనూహ్యమైనటువంటి మార్పు అనమాట సాంగ్స్. బట్ లిటిల్ బడ్జెట్, మనకి డబ్బున్న పార్టీ కాదు కదా, చాలా ఆ రికార్డింగ్ లోనే ఏదో మొత్తానికి 7 సాంగ్లు 5 సాంగ్లు 10 సాంగ్లు చేసేసి ఇచ్చేసేవాడు. ఓకే, మీరు యాక్చువల్ గా ఇక్కడ ఎదిగినటువంటి ఒక సినిమా యాక్టర్, ఎదిగినటువంటి ఒక పొలిటీషియన్ మీరు. కానీ మీరు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కూడా ఎక్కువగా మాట్లాడారు. ఆంధ్ర కదండి, మొత్తం అన్ని స్టేట్ల గురించి మాట్లాడతారు. అన్ని స్టేట్ల గురించి మాట్లాడతారు. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఎక్కడ జరిగినా కూడా మాట్లాడతారు. ఓకే, మాట్లాడతారు. ఐఎమ్ హ్యావింగ్ దట్ రైట్. రైట్, ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ రైట్, క్వశ్చనింగ్ యువర్ రైట్. అంటే అక్కడ పాలిటిక్స్ మీద కూడా మీరు కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేసి, అంటే తుళ్ళూరు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా అక్కడ అంటే ఒకటే అండి, తెలుగు రాష్ట్రం, నేను తెలుగు వాడిని, నా మాతృభాష తెలుగు, మొన్నటిదాకా కలిసే ఉన్నాం. ఈ రోజు అంటే ఆంధ్ర అయింది, ఈ రోజు అంటే తెలంగాణ అయింది. అది పొలిటికల్ గా దాన్ని విడగొట్టారు తప్ప ఈ సంబంధ బాంధవ్యాలు అలాగే ఉన్నాయి కదా. ఇప్పుడు తమిళనాడు అంటే ఓన్లీ తమిళ్, కన్నడ అంటే కన్నడ, మనకే దౌర్భాగ్యం 2 రాష్ట్రాలు అయింది. 2 రాష్ట్రాలు. సో అదృష్టమో దౌర్భాగ్యం, అది గాడ్ నోస్. నేనేమంటానంటే అది మన రాష్ట్రమే.
ఓకే. నేను అట్లా ఈ మన రాష్ట్రంలో తిరిగాను నేను ఎక్కువగా. ఓకే. అది ఆంధ్ర అని అనుకుంటా, అది కూడా మన రాష్ట్రం అట్లా. ఓకే. మీరు తెలంగాణలో బీజేపీ కొంత ఈ మధ్య కాలంలో పుంజుకుంటది. సౌత్‌లో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడాను పాగా వేయాలనేటువంటిది బీజేపీ Yeah. స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో తెలంగాణ కొంతమేర సక్సెస్ అయింది. మొన్నటి ఎలక్షన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సక్సెస్ అయింది. 8 సీట్లు పోటీ చేస్తే 8 సీట్లలో గెలుపొందడం అనేటువంటిది ఒక అన్యూజువల్. ఎందుకంటే ఏమాత్రం ఇంత పర్సెంటేజ్ కూడాను లేనటువంటి బీజేపీ 8 సీట్లు ఏకపక్షంగా కైవసం చేసుకోవటం వెనుక మాయ జరిగిందనో, మంత్రం జరిగిందనో అని అంటున్నారు. మాయ లేదు, మంత్రం లేదు. హ్మ్. ఏం జరిగింది? పీపుల్ పల్స్. హ్మ్. పీపుల్ పల్స్. ఈ 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి అరాచకాలు, హ్మ్. ఓకే, దాష్టికం, ఏది మొన్న పడిపోయిన ప్రభుత్వంలో ఉన్న సీఎం కానీ వాళ్ళ హ్మ్. మంత్రివర్గం కానీ ఈవేళ పుంకాలుగా ఇన్ని వేల ఎకరాలు మైనింగ్, ఇన్ని వేల ఎకరాలు ఆక్రమించేశారు, ఇన్ని వేల ఎకరాలు బెనామీల పేరు పెట్టారు, మైనింగ్ చేసేసారు. హ్మ్. తర్వాత ఆల్కహాల్ అంటే గవర్నమెంట్కి వెళ్ళిన సొమ్ము ప్రైవేట్గా ఓన్ డిస్టిలరీస్ పెట్టి జూమ్ బాంబామ్ అని ఏదో పేర్లు పెట్టేసి హ్మ్. సర్వనాశనం. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ని మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. హ్మ్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా సరే చైతన్యం వచ్చినప్పుడే విప్లవం వస్తుంది. విప్లవం నుండే ఈ అరాచకాలకి చర్మగీతం వస్తుంది. హ్మ్. దిస్ ఇస్ మై కాన్సెప్ట్. హ్మ్. మీరు లేకపోతే మీరు చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో సారా చుక్క సిరా చుక్క మౌనం వహిస్తే హ్మ్. సారా చుక్క నాట్యం చేస్తుంది. హ్మ్. ఓకే, హ్మ్. అట్లాగే ఈ మేధావులు విజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మౌనం పాటిస్తే హ్మ్. దుర్మార్గులు రాజ్యం వెళ్తారు. అదే ఆంధ్రప్రదేశ్లో మొన్న 5 సంవత్సరాలు జరిగింది. హ్మ్. మీరు ఏమన్నా అనుకోండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. హ్మ్. అలాంటి అరాచక పాలన అక్కడ సాగుతుంది తెలుసు. అందుకు పబ్లిక్ లో రియాక్షన్ వచ్చిందండి. హ్మ్. పబ్లిక్ లో రియాక్షన్ వచ్చింది. ఎట్లా రియాక్షన్ వచ్చింది? హ్మ్. మీరు చూసుకోండి, సమయం మించిపోయింది అనుకోండి, సమయాన్ని వెనక్కి తీసుకురాలేము. హ్మ్. అవకాశాన్ని మిస్ అయింది అనుకోండి, మళ్ళీ రాదు. హ్మ్. అక్కడ ప్రజలు అది గ్రహించారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురాకపోతే ఇక మనం ఆంధ్రప్రదేశ్లో ఉండక్కర్లేదు, హ్మ్. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, హ్మ్. నాశనం అయిపోయింది అన్ని రకాలుగా. నేను డీటెయిల్స్కి వెళ్ళలేదండి, ఇక అది జరిగింది కదా, మీకు అందరికీ తెలుసున్న విషయం. హ్మ్. సో ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిచారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఒక యాడింగ్ అట్రాక్షన్. హ్మ్. ఆయన కూడా ఈజ్ వెరీ సిన్సియర్ వర్క్, చాలా ఫరేషియస్గా వర్క్ చేశాడు. ఆయన కూడా ఫీల్ అయ్యి నేను టీడీపీతో కలుస్తున్నాను అన్నాడు. అప్పుడు బీజేపీ కలిసింది. ఇది ఇంపాక్ట్ ఈజ్ ద ఇంపాక్ట్. ఐ విల్ టెల్ యూ టోటల్గా ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ అగైన్స్ ప్రీవియస్ గవర్నమెంట్. అదే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. May 11 ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను మై పేరెంట్ని, హ్మ్. టాక్ విత్ అంజీ అనే దాంట్లో ఇచ్చాను. హ్మ్. దాంట్లో చెప్పాను నేను ఆ హ్మ్. మాట ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు అప్పటికేంటంటే జగన్ ఆయనే గెలుస్తాడని చెప్పేసి, రాదండి, ఇంపాసిబుల్, అట్లా జరిగే అవకాశం లేదు, ఎట్లా చెప్పగలుగుతారు మీరు అని. హ్మ్. ఇప్పుడు 2019లో వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ 79.4, హ్మ్. 151 సీట్స్ వచ్చినాయి. హ్మ్. ఎంత? 151 Yeah. ఈసారి 81.8% వచ్చింది హ్మ్. దీని కూటమికి. కూటమికి. హ్మ్. సో నేను ఏమన్నానంటే ఈసారి 151కి దాటేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. అది ఎంత వైరల్ అయిందంటే, నేను ఎప్పుడు ఎలక్షన్ ఎవ్వరూ చెప్పక ముందు చెప్పాను. హ్మ్. సో ఇట్స్ నథింగ్ ఎల్స్ బట్ ప్రెజంప్షన్. సార్ ఇదిలా ఉంటేనండి బీజేపీ పోషించినటువంటి పాత్ర కూటమి ఏర్పాటు చేయటం కోసం పవన్ కళ్యాణ్ పడినటువంటి పాటలు, పడినటువంటి Yeah. అవమానాలు, ఏ విషయం తేల్చకుండా లాస్ట్ మూమెంట్ దాకా తేల్చకుండా బీజేపీ ఒక శల్య సారథ్యం చేసింది అనేటువంటి సార్ దాన్ని- పాలిటిక్స్ ఉం? పాలిటిక్స్ అంటే గెలిచినోడే నావాడు అన్న పద్ధతిగా చూద్దాం అనేటువంటి దాన్ని లాస్ట్ మూమెంట్ దాకా లాగి ఆ విషయంలో చాలా మంది అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఉం. మీరు కూడా అసంతృప్తితో ఉన్నారు ఆ అంటే విషయంలో? ముందు ఇప్పుడు చెప్పండి. చిలకలూరుపేట సభలో ప్రధానమంత్రి అవును. మోడీ గారు మాట్లాడిన విధానం కానీ అసలు ఒక దాడి చేయాల్సినటువంటి సందర్భంలో ప్రతిపక్షం మీద కూటమిలో ఉండి కూడా అవును. ఆయన ఏదో అశ్వత్థ మథాకుంజర అన్నంత స్థాయిలో అవును. మాట్లాడి వెళ్ళిపోయారు. మన నెక్స్ట్ మాత్రం మళ్ళీ నెక్స్ట్ వైజాగ్ లో మాత్రం మళ్ళీ ఉం. అంటే రియలైజ్ అయ్యారు. అంటే ఒక రియలైజ్ అయ్యారు అప్పటికి. నేను అనుకోవటం ఏంటంటే ఉం. మేబీ బికాస్ రీజన్ ఏంటనేది మనకు తెలియదు, కానీ కొద్దిగా ఏంటంటే అరే ముందుగా ఉండుంటే బాగుండేది అంటే అదే చాలా మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సైలెంట్ గా ఉన్నా అది 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 కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలించడం అనేటువంటిది రాజకీయ ఇదిలో వచ్చింది. మీరు ఇందాక ఏ
పాలిటిక్స్ నిజాయితీతో కూడినటువంటి పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు, హానెస్ట్ పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక మాట చెప్పాను. అది కాదు, బీజేపీలో ఆయన కరెక్ట్ గా ఉంటే మోడీ గారు కనుక ఇతనికి అభయం ఇచ్చేసి ఇంతకాలం అతను వెళ్ళి కాళ్ళు మొక్కగానే ఇచ్చేసాడు అనేటువంటి ఒక అపప్రదని మోసింది బీజేపీ. ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు మీరు దాంట్లో ఉన్నటువంటి ఇదేంటి? అంటే నేను కూడా కొద్దిగా ఫీల్ అయ్యాను, ఫ్రాంక్ గా చెప్తున్నాను. నేను కూడా కాస్త ఫీల్ అయ్యాను, ఏంటి ఇంతకు డిలే అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే నేను యాక్టివ్ గా లేను. యాక్టివ్ గా ఉండుంటే అసలు మొత్తం లాగి ఉండేవాడిని బయటికి. నేను యాక్టివ్ గా లేను, సరే మనం సైలెంట్ గా ఉన్నాం కదా, మనం ఎందుకు కానీ ఎలక్షన్ బిఫోర్ 6 months బిఫోర్ చెప్పా. నా అనాలిసిస్ నాకుంది, అనాలిసిస్ బాగా చేస్తా. సరే జరిగింది ఏదో మీరు అన్న దాంట్లో పొరపాట్లు జరిగి 200% బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తారని చెప్పి అప్పటికి ఇంకా 3 months బిఫోర్ వరకు జనసేన అనౌన్స్ చేయలేదు. నేను చెప్పా 100% కలుస్తారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది జరిగింది కూడా అలాగే జరిగింది. అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే కాస్త లేట్ అయిన మాట వాస్తవం. లేట్ అంటే ఒక రకమైన నిర్ణయం తీసుకోలేనటువంటి ఇది చాలా ఇబ్బంది పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇటు తెలుగుదేశం వాళ్ళతో తనే అనౌన్స్ చేసుకున్నారు, పొత్తు తనే అనౌన్స్ చేసుకున్నారు. ఇటు బీజేపీతో పొత్తు తీసుకొస్తానని చెప్పేసి ఢిల్లీలో ప్రయత్నాలు చేసుకొచ్చి అవమానాలు పడ్డాడు. ఆ కార్యసాధనే ఈ రోజున ఈ ఫలితానికి ప్రధాన కారణం అనేటువంటిది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి. కూటమిలో ఎవరున్నారు, బీజేపీ ఉందా లేదా, లేట్ గా జాయిన్ అయింది ఎవడో పట్టించుకోడు సార్, ఎవడో పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు గెలవాలా, ఇక్కడ మెయిన్ చంద్రబాబు నాయుడు అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత సరే బీజేపీ ఉంటే రేపొద్దున అక్కడి నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ ఒక డాషింగ్ గా ఆయన చాలా ఓపెన్ గా ముందుకు వచ్చాడు. మీకు ఒక సామెత ఉంది, చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, మీకు చదువు లేని వాళ్ళు ఎప్పుడు కూడా మేధావులు మౌనం వహిస్తే దుర్మార్గులకి వల్ల జరిగే నష్టం కన్నా మౌనం అనేటువంటి మేధావులు మౌనం వహిస్తే ఆ నష్టానికన్నా ఈ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ 5 years మన ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ఆ స్తబ్దత కానీ, రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, కొద్దిగా జరిగింది అది. కానీ బట్ ఈ టైంకి ఏంటంటే ఇది ఆఖరి అవకాశం, మనం ఉపయోగించుకోవాలని వేశారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం ఆ డెవలప్మెంట్ ఇప్పుడు చూస్తున్నాం. ఎలా ఉంది 2 months? చాలా ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్. అంటే మా మీద దాడులు చేస్తున్నారు, 36 మంది హత్యలు జరిగినాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసే పరిస్థితి. చెప్తాను వినండి, మీకు ఇంకో మాట చెప్తాను, చెప్పకూడదో లేదో నాకు తెలియదు. ఎప్పుడు నా వర్గం మనుషులే ఉండాలి, వేరే కులం రాకూడదు, వేరే వర్గం రాకూడదు అనే దృక్పథంతో ఇప్పుడు వేరే వ్యక్తి లేడు. నేను మొదట్లోనే చెప్పాను మీకు, కుల అభిమానం ఉండొచ్చు కానీ కుల పిచ్చి ఉండకూడదని. మీరు ఇవాళ టీటీడీ బోర్డు తీసుకోండి, 35 మంది ఉన్నారు ఆ వర్గం చెందిన వాళ్ళు. బోర్డు చైర్మన్ దగ్గర నుండి మొన్నటి దాకా 35 మంది. ఓకే, అదేంటి మీకు రెడ్లు తప్ప మీ కులం తప్ప ఎవరు కనపట్లేదని ఒక ఆయన అడిగాడు. అసలు ఇంకే వెయ్యలేదు, నామినేట్ చెయ్యలేదు, ఏంటంటే అబద్ధం అండి. నేను చెప్తున్నాను, 5 years నుంచి అబద్ధాలు ఆడి గెంటుకుంటూ వచ్చారు. మీకు ఇంకో సామెత ఉందో తెలుసా, ఏంటంటే నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం లోకం చుట్టేసి వస్తుందంట. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ దేర్. ఆ తర్వాత మీరు అన్నది 36 హత్యలు. టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా, నాయన నువ్వు హోమ్ మినిస్టర్ పాపం ఆవిడ లేడీ అనిత గారు, ఎక్కడ జరిగినాయో చెప్పరా బాబు, నువ్వు చెప్తే నేను వెళ్ళి ఇంకా చేసి నేను చెప్తాను. ఆ 36 హత్యలు ఎక్కడో చెప్పు. ఒకే ఒక హత్య, అది కూడా గుంటూరులో, అది కూడా వైఆర్సీపీ కార్యకర్తలు, 2 కార్యకర్తలు వాళ్ళకి తగులు వచ్చి పొడుచుకుని చచ్చారు. తర్వాత అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి అది పర్సనల్ కేసు. అది మినిస్టర్లు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, బాబు ఎక్కడో చెప్పినాయినా నువ్వు, ఆంధ్రప్రదేశ్ మేము ఉండేది కూడా ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడో చెప్పు, మీ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటే మరి చెప్పరే. సరే అబద్ధాలు చెప్పి 5 ఏళ్ళు గంటారు, ఇప్పుడు కూడా అబద్ధాలు అంటే కుదరదు. అది నేను అనేది ఏంటంటే, నేను ఇప్పుడు వైఆర్సీపీకి అగేన్స్ట్ ఇక్కడ కాదండి, ఆ దుర్మార్గానికి వెరీ అగేన్స్ట్ నేను, దట్స్ ఆల్. ఇప్పుడు అవినీతి మీద జరుగుతున్నటువంటి విశ్లేషణలు, వాటి మీద జరుగుతున్నటువంటి పరిశోధనల్లో మీరు ఒక వీడియో ఒకటి చూపించారు. అవును, అంటే మనం చెప్పింది గాసిప్స్ ఉండకూడదు, మనం చెప్పేది ఇన్స్టెంట్ ఫ్యాక్ట్ ఉండాలి. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లండన్ యూనివర్సిటీలో ఒక లెక్చర్ అనేటువంటిది అవినీతికి లండన్ 2 చెప్పానండి నేను, 2 లైవ్ అతను ఇంటర్వ్యూలో 2 ఇచ్చాను. ఒకటే టెలికాస్ట్ చేశారు అనుకుంటాను. ఒకటి ఏంటంటే ఇతను 7 లక్షల కోట్లు ఎలా తినేసాడని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి ఒక చాలా పెద్ద మేధావి అతను ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో కేసు వేసాడు.
సిబిఐ కాళ్ళకి రిపోర్ట్ చేశాడు. ఉమ్, ఎప్పుడప్పుడు ఎంతంత డబ్బు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఉమ్, నేను ఇప్పుడు మీ టీవీలో మాట్లాడుతున్నాను లైవ్లో, ఉమ్, మీరు ఎనీ టైం నన్ను వచ్చి పట్టుకోండి, ఉమ్, నేను కూడా మీకు చూపెడతా. ఉమ్, పైగా నేను కేసు వేసాను అతని మీద. ఉమ్, ఎక్కడి నుంచి వెళ్ళింది డబ్బు? ఉమ్, తాడేపల్లి నుంచి ఉమ్, కాకినాడ పోర్టు ఉమ్, బై రోడ్, ఉమ్, అక్కడి నుంచి బై షిప్ ఉమ్, టు బాద్రా, ఉమ్, గుజరాత్లో ఉన్న బాద్రా, ఉమ్, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా, ఇక్కడ అన్ని కంట్రీస్కి వెళ్ళిపోయింది. ఉమ్, ఎక్కడెక్కడ ప్యాలెస్లు కొన్నారు నేను చెప్తున్నాను. ఇదిగో నా దగ్గర లిస్ట్ ఉంది. ఉమ్, ఇప్పుడు మరి షార్ట్ పీరియడ్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇవన్నీ నేను చెప్పలేను కదా. ఉమ్, కమ్ అండ్ ఆస్క్ మీ ఎనీ టైం అన్నాడు. ఉమ్, అదొకటి పెట్టా. ఉమ్, నెక్స్ట్ లండన్ యూనివర్సిటీలో ఉమ్, ఒక మేధావులందరూ కూర్చుని ఉమ్, ఒక అవినీతి మీద పెట్టారు. ఉమ్, అతను పెట్టాను, అది మీరు చూసుంటారు. అది ఉమ్, ఉమ్, అసలు అతను చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి మనకు ఒక లెసన్ ఇది. ఉమ్, ఒక ఇండివిజువల్ వ్యక్తి అవును, ఇన్ని లక్షల కోట్లు తినొచ్చు అని ఉమ్, ప్రపంచంలో ప్రూవ్ చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. అవును. ఆ వీడియో చూడటం జరిగింది. ఆ వీడియో నేను మీరు మాట్లాడటం, ఉమ్, దీన్ని మీరు క్వశ్చన్ అడగటం, నేను ఆన్సర్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఉమ్, బయట జనం అండి. మీరు కొన్ని రోజులు ఆపగలుగుతారండి. ఉమ్, నా క్యారెక్టర్ని నేను ఇప్పుడు చెప్పిన మాటలు కరెక్ట్ కాకపోతే ఏదో రోజు దొరికిపోతాను. ఉమ్. దట్స్ ఫ్యాక్ట్. ఓకే. అంటే ఈ ప్రభుత్వాలకి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఒక అవినీతిలో ఇంత స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఆ బాధ్యత మోడీ గారికి అది లేదా? ఉందే. ఆ బాధ్యత అధికారంలో ఉన్న బీజేపీ అదే ప్రభుత్వానికి అదే లేదా? ఇప్పుడు ఇంతకాలం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అందరూ అదే క్వశ్చన్. ఉమ్, నేను ఇప్పుడు చాలా ఫుల్ బిజీగా ఉన్న పొలిటీషియన్ అయితే నేను ఇంకా చాలా డీటెయిల్స్ వెళ్ళి ఉండేవాడిని. ఉమ్, ఇప్పుడు నేను అంటున్నట్టుగా ఉన్నాను కాబట్టి ఉమ్, నేను ఎక్కువగా ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉమ్. అందరూ మాట్లాడుకున్న మాటలు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని నేను ఒప్పుకుంటాను. ఓకే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనితీరు మీద, ఆయన సాధించిన సక్సెస్ మీద మీ అనాలిసిస్ ఏంటంటే? లేదంటే నేను ఎప్పుడో 2 years నుంచి చెప్తున్నానండి. 2 years నుంచి చెప్తున్నాను, ఎప్పటికైనా వీళ్ళు బికమ్ ఏ గుడ్ లీడర్ అని చెప్పేసి. అప్పుడు అలా పవన్ గారు ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. ఈ రీసెంట్గా వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, డెఫినెట్గా అతను కలిస్తే మాత్రం స్టార్ అట్రాక్షన్ ఉంటుంది. తర్వాత నాట్ ఓన్లీ స్టార్ వల్లే రాదండి ఓట్లు, ఇప్పుడు స్టార్ వల్ల ఆ వ్యక్తిత్వం, ఆ డాషింగ్, ఆ డేరింగ్, ఆ తర్వాత ఫీల్ అవి చేయటం, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే మాత్రం రాష్ట్రంలో 100% వస్తారు అనుకున్నా. దానికి తోడు బీజేపీ అయింది. ఈ మీకు అయినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ చేశారు చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేశారు. అది మ్యారేజ్ గురించి, అట్ల గురించి. నేను అంటాను, అసలు మనకు నువ్వు అడగటానికి నువ్వెవరు, చెప్పడానికి నేనెవరు? అతను పర్సనల్ ఫ్యామిలీ అయ్యా, పర్సనల్ ఇమోషన్, పర్సనల్ లైఫ్, ఏమంటే అప్పుడు దాన్నే ఒక ఆయుధంగా చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు లీగల్ గా విడిపోయారు. నీకేంటి దురద, నాకేంటి దురద? అది ఎందుకు మనకి? అడగకూడదు, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. డెఫినెట్ గా అతను బాగా సీఎం పవర్ లోకి వస్తే అద్భుతం చేస్తాడు. అతను అద్భుతాలు చేస్తాడు, చాలా కష్టపడతాడు. అతని నేచర్ తెలుసు కాబట్టి మనకి కష్టపడతాడు. చంద్రబాబు నాయుడు గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది అతను ఉండటం వల్ల. సినిమా వాళ్ళు చాలా మంది, రోజా కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళిద్దరే ప్రముఖంగా సినిమా ఇండస్ట్రీ నుంచి విపరీతమైనటువంటి విమర్శలు. ఎవరెవరు? మన ఆవిడేని పోసాని కృష్ణమురళి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అవకాశాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అవకాశాలు మాట దేవుడు తెలుసు అండి, అది నేను ప్రెడిక్ట్ చేయలేను. ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్ నౌ అట్ ప్రెసెంట్. అంటే అంతకు ముందునే అసలు వీళ్ళతో పెట్టుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరిని దగ్గరికి రానివ్వరు, ఎవరిని ఎదగనివ్వరు అని రోజా ఇచ్చిన స్టేట్మెంట్స్, తన స్టేట్మెంట్స్ ఇచ్చింది తను. ఏమని అంటే ఈ మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే మనకి అవకాశాలు లేకుండా చేస్తారు కాబట్టి వాళ్ళంటే భయం ఇండస్ట్రీలో అని ఇటువంటి స్టేట్మెంట్ తను ఇచ్చింది. ఓకే, అదే ఆవిడ పర్సనల్ అయ్యి అదే. కానీ ఇప్పుడు అదే ఇది అవుతుంది కదా, దానికి చిరంజీవికి సంబంధం ఉంటుంది? లేదు లేకపోయినా ఆయన తీసుకొచ్చి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నా, ఓకే, నా సినిమా 10 మంది చూడాలి, నాకు లాభం మాట దేవుడు, నష్టం అన్నా రాకూడదు, సినిమా ఆడాలనుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పిన క్యాండిడేట్స్ పెట్టుకున్నా అనుకోండి, అక్కడ నన్ను థియేటర్ రాళ్ళిస్తే నా పరిస్థితి ఏంటి? ఆ నిర్మాత ఎవరన్నా కావచ్చు, నెవర్ అండి, తెలివైన నిర్మాత ఎవరు కూడా. అంటే ప్రాబ్లం అండి ఇది. ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు పాపం పోసాని మురళి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మేము పరశు బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసాడు. బాగా ఫ్రెండ్షిప్, బాగా బట్టి ఏమైపోయిందంటే అతను కొద్దిగా పాలిటిక్స్ లా కాకుండా చాలా అతిగా స్పందించడం, ఎప్పుడైతే వ్యక్తిగతంగా అతిగా స్పందించడం, మీ క్యారెక్టర్ పతనం అయిపోతుంది. ఐ ఫీల్ సారీ అబౌట్ హిమ్ సమ్ టైమ్స్, బట్ వీ కెనాట్ హెల్ప్ ఎనీబడి.
ఓకే. ఇక ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే తెలంగాణ విషయంలో బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొంచెం యాక్చువల్‌గా బండి సంజయ్ గారిని ఆ రోజున బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తాం అనేటువంటి నిర్ణయం తాలూకు ఫలితాన్ని మీరెలా అనలైజ్ చేస్తారు? అంటే జరిగిన మాట ఏంటంటే అందరూ ఫీల్ అయిన మాట వాస్తవం. హ్మ్. ఇప్పుడు నేను ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా హ్మ్. నేనేదో కవరింగ్ చేస్తానని అనుకుంటారు అందరూ డెఫినెట్‌గా. హ్మ్. నమ్మ బాగా తెలివిగా కవర్ చేస్తున్నాడు వీడు. హ్మ్. నేనేమంటానంటే అది జరిగిన మాట వాస్తవం అది. హ్మ్. కానీ దాన్ని లక్కీగా మళ్ళీ ఎట్లా కవర్ చేశారంటే, ఈ అతన్ని మళ్ళీ ఎంపీగా నిలబెట్టి, హ్మ్. మళ్ళీ మినిస్టర్‌గా ఇచ్చి, హ్మ్. మళ్ళీ ఆయన నియోజకవర్గాన్ని పట్టుకుపోకుండా ఉంచి, హ్మ్. అది మళ్ళీ కవర్ చేశారు. హ్మ్. జరిగింది పొరపాటే. హ్మ్. కవర్ చేయటం అసలు ఆ పొరపాటుగా ఒక రాజకీయపరమైనటువంటి ఒక తెలీదండి. అది అది ఢిల్లీ అసలు లెవెల్ అలాంటి డిసిషన్ ఎలా తీసుకున్నారు ఆ నాకు అర్థం టైంలో? కాలేదు. హ్మ్. నేను ఊహకు కూడా అందలేదు. హ్మ్. ఆ ఊహకు కూడా నాకు అందలేదు నాకది. హ్మ్. ఏంటో ఇప్పటికి మరి ఎందుకో ఆ నిర్ణయం మీకు అర్థం కాలేదా? నాకు అర్థం కాలే. హ్మ్. నేను యాక్టివ్‌గా ఉంటే అసలు రోజు ఆఫీస్‌కెళ్ళి ఉన్నాననుకోండి, హ్మ్. అసలు మీకు పేగులు లెక్కట్టేస్తాను. ఎవరు ఎందుకు జరిగింది చెప్పగలుగుతాను. హ్మ్. నేను యాక్టివ్‌గా లేను. హ్మ్. ఐయామ్ టోటల్లీ ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏంటి మీరు ఇప్పుడు ప్రెజెంట్‌గా మళ్ళీ యాక్టివ్ అవుతున్నాను. యాక్టివ్ అవుతున్నారంటే మీరవుతున్నారా? పార్టీ మీకు ఆవరిస్తుందా? నేను అలాగే ఉన్నాను కదా! హ్మ్. ఎందుకు యాక్టివ్ అవుతున్నాను అంటే దేశంలో చాలా మార్పులొచ్చినాయండి. ఈ దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు మోడీ గారు. కొన్ని కొన్ని మెయిన్ ఐటెమ్స్ ఉన్నాయి. హ్మ్. ఒక 2, 3 ఐటెమ్స్ ఉన్నాయి. హ్మ్. అవి అయిపోతే ఇక భారతదేశం తిరుగులేదు. హ్మ్. అది అవ్వాలంటే ఈయన ఈ టర్మ్ కంప్లీట్ చేయాలి. హ్మ్. లక్కీగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. హ్మ్. సో నాకిప్పుడు 69 వచ్చేసింది. 70కి వచ్చేస్తాం రేపు. హ్మ్. నేను మా పని చేస్తే యాక్టివ్‌గా ఇంకో 5 ఏళ్ళు పని చేయగలుగుతాను. హ్మ్. యాక్టివ్ అవుతానని మీరంటున్నారు. మీకు ఉన్నటువంటి వెల్కమ్ ఏంటక్కడ? బీజేపీలో ఇక్కడ తెలంగాణలో బీజేపీలో మీకున్న వెల్కమ్ ఏంటి? మొన్నే ఎళ్ళొచ్చాను 2 సార్లు. ఎక్కడికి? ఆఫీస్‌కెళ్తున్నాను. హుహు. వెళ్ళాను. నా ఫ్రెండ్స్ ఇప్పుడంతా మినిస్టర్‌లే కదా! హ్మ్. కలిసాం, అంతా చేసాం. హ్మ్. చేసేంటంటే ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ అనుకున్న విజయశాంతి గారు షీ ఈజ్ ఇన్‌యాక్టివ్ అయ్యారు. ఏదో ఒక ఆవిడ స్థాయికి ఏదో ఆవిడ తను ఎక్స్‌పెక్ట్ చేస్తే అలాంటి ప్రిఫరెన్స్ దక్కట్లేదు. ఇప్పుడు మీరున్నారంటే మీరు ఇంతకాలం ఇన్‌యాక్టివ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు నేను యాక్టివ్ అవును. అవుతున్నా అంటున్నారు. అవును. ఏదైనా మీరు సినిమా వాళ్ళకి ఒకప్పుడు నరేష్ గారు ఆ! బీజేపీలో ఉండేవారు. ఒక్క నిమిషం. ఇక్కడే మీకు సినిమా వాళ్ళకు ఉండేటువంటి ప్రాతినిధ్యాన్ని ఆ! మిమ్మల్ని వాడుకోవటం ఆ అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇప్పుడొస్తుంది నాకు. ఇప్పుడంటే హ్మ్. అసలు నేను మొదలెట్టేప్పుడు నెల రోజులయింది. హ్మ్. హ్మ్. అసలు శివకృష్ణ వచ్చి మళ్ళీ పని చేస్తున్నాడనేదే వాళ్ళకిప్పుడు యాక్టివ్ అవుతున్నాడు అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేటప్పటికి కూటమి, వైఎస్ఆర్‌సీపీ. అవును. కూటమితో ఏకఛత్రాధిపత్యంగా ఉంది అవును. ప్రస్తుత పరిస్థితి. అవును. అక్కడ యాక్చువల్‌గా ద్విముఖ రాజకీయం నడుస్తుందనుకున్నా కూడా ద్విముఖంలో ఒక ముఖం పచ్చడైపోయింది. చాలా ఇదైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ అవును. ఇక్కడికొచ్చేటప్పటికి త్రిముఖం నడుస్తుంది. అవును. తెలంగాణలో వచ్చేటప్పటికి కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎక్కడుంది ద్విముఖం? త్రిముఖం ఉంది కదా! అది హ్మ్. వర్కౌట్ అవ్వదు ఆ త్రిముఖం. ఏది వర్కౌట్? ఎవరికి వర్కౌట్ కాదు? మూడోది వర్కౌట్ బీఆర్ఎస్‌కా? అవ్వదు. బీఆర్ఎస్‌కా? హ్మ్. అయిపోయింది. బీఆర్ఎస్ ఈజ్ నో మోర్ అనా మీ ఉద్దేశం? యాహ్! ఇట్ కెనాట్ సర్వైవ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఇది బట్ టైమ్ హాస్ టు టెల్. ఇక్కడ అనూహ్యమైనటువంటి విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు, ఆళ్ళ పార్టీ. అక్కడ అనూహ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరికీ ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. అవును. వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరు ఒకేసారి అలా పతనం అయిపోవటాన్ని ఫాలో అయిపోతారు. టైమ్ గ్రేట్ హైట్స్ అండ్ గ్రేట్ రైజ్ అండ్ గ్రేట్ ఫాల్. ఎలా ఇద్దరు చూస్తారు కలిసి మీరు? ఆలోచించారు. హ్మ్. ఇద్దరు కలిసి కృషి చేశారు. హ్మ్. ఇద్దరు ఒకేసారి అయిపోయారు. హ్మ్. టైం. హ్మ్. టైంని మించింది ఇంకోటి లేదండి. హ్మ్. కాలం తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికైనా హ్మ్. సరే. హ్మ్. చిత్ర పరిశ్రమలో మీరు చాలా పోస్ట్స్ నిర్వహించారు. చాలా బాధ్యతలు నిర్వహించారు. అయితే చిత్రపురి కాలనీ అనేటువంటిది మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ కూడాను ఒక సమస్యాత్మక కాంట్రోవర్షియల్. గానే యాహ్! నడుస్తూ ఉంది. ఈ మధ్య అందులో దాదాపు అందరి మీద కేసులు బుక్ అవ్వటం అది జరిగినాయి. అందరికి తెలిసున్నదే కదా! అందరికీ ఏం తెలిసినటువంటి సీక్రెట్ కాదు. సీక్రెట్ కాదు. హ్మ్. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజున దాన్ని సాధించుకొచ్చిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కొంతకాలం నిశ్శబ్దంగా ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకోబోయినటువంటి ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకోబోయినటువంటి పరిస్థితుల్లో నుంచి దాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి ప్రముఖుల్లో మీరు ఒకరున్నారు. నేనే ఇంక ఇద్దరు లేరు అక్కడ. ఓకే. అది ఆ! ప్రభాకర్ రెడ్డి గారండి. హ్మ్. అది తెచ్చింది మాత్రం నేను కాదు. హ్మ్. ఆ మహానుభావుడే కష్టపడి హ్మ్. 67 ఎకరాలు తీసుకొచ్చాడు. సరే. చేజారిపోతున్న సమయంలో మీరు చేజారిపోయింది. చేజారిపోతున్న చేరిపోతున్న సమయంలో కాదు. హ్మ్. ఆల్రెడీ ఆర్డర్స్ హావ్ బీన్ ఇష్యూడ్. హ్మ్. వెనక్కి తీసేసుకుందాం. అంటే సొసైటీ యాక్ట్ ఏంటంటే హ్మ్.
మీరు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేయకపోతే దే కెన్ టేక్ బ్యాక్ ద ల్యాండ్. గవర్నమెంట్ ఇచ్చింది కదా తక్కువకి, రూపాయికి 20 పైసలకి 10 పైసలకి ఇచ్చిన ల్యాండ్ కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అప్పుడు, నేను మీకు వేరే చోట ఇస్తాను దూరంగా, ఇది మాకు ఇచ్చేసేయండి, నేను ఐ కెన్ యూజ్ ఫర్ గుడ్ పర్పస్ అన్నాడు. అప్పుడు ఫెడరేషన్ వాళ్ళందరూ 5,000 మంది ఎంతమంది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి నా పేరు చెప్పినట్టున్నారు. అదేంటి ఆయన సినిమా యాక్టర్ కదా, అసలు మీదేమో ఆయన మూవీ ఆర్టిస్ట్ మెంబరు, మీదేమో వర్కర్స్, మీకు ఎట్లా చేస్తాడంటే, లేదండి ఆయన ఆల్రెడీ ఇప్పుడు సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నాడు, తర్వాత మాకు కూడా చాలా మంచి పనులు చేశాడు, ఆయన మీద నమ్మకం అన్నారు. అప్పుడు నాకు డైరెక్ట్గా ఆర్డర్స్ ఇష్యూ చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, పిఎస్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ అని చెప్పి, పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ అనమాట. ఇక నేనే హోల్ అండ్ సోల్ పర్మిషన్ పట్టురావాలా, ఏం చేయాలా, సంవత్సరంన్నర కారు వేసుకుని తిరిగా గవర్నమెంట్ ఆఫీసులకి, ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయండి, దాంట్లో క్లియరెన్స్ పట్టాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మొత్తం నేను ఇక మొత్తం ఎలాగా 2 సంవత్సరాలు సినిమాలు మానేసాను, ఏం లేవు, ఒరిజినల్గా తగ్గినాయి, బట్ మనం మ్యాక్సిమం దామె చేసి పట్టుకొచ్చేసాను, ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఆ వర్కర్స్కి హ్యాండ్ ఓవర్ చేశాను. నన్ను ఇనానిమస్గా పాపం రామానాయుడు గారు చనిపోయి అక్కడ ఉన్నాడు, 50 లక్షలు ఇస్తా అన్నాడు, నువ్వు ఉంటే మాకు నమ్మకం, మేము ఫండ్ ఇస్తాం, ముందు మన వర్కర్సే కదా ఆయన, మరి అన్ని సినిమాలు తీసిన ఆయన. అలాగే ఇండస్ట్రీలో చాలామంది ముందుకు వచ్చారు. గవర్నమెంట్ కూడా రమణాచారి గారు ఉండేవాడు, ఆయన మర్చిపోకూడదు, ఆయన ఏమో మోడల్ హౌస్లు కట్టిస్తా అన్నాడు, నేను చేయను అన్నాను, చేయలేను సార్ నేను. ఇప్పుడు ఆ చిత్రపురి కాలనీ హ్యాండ్ ఓవర్ చేసేసి నా పర్యవేక్షణలో సంవత్సరం నేను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకెంతకాలం చేస్తాం, ఇక వాళ్ళు చూసుకోవాలి. అది ఇప్పుడు దాంట్లో చాలా బాగా సినిమా వాళ్ళంటూ లేకుండా పోతే దాదాపు మోర్ దాన్ 60% నాన్ ఫిల్మీ పీపుల్ ఉన్నారని. మోర్ దాన్ 60 కాదండి, మోర్ దాన్ 70%. మోర్ దాన్ 70 నాన్ ఫిల్మ్ పీపుల్. నేనేం చేశానంటే అండర్లైన్ చేశాను, నేను పదవి వాళ్ళకి ఇచ్చేసేటప్పుడు, నేను ప్రెసిడెంట్ అని అన్నా కూడా నేను నిలబడలేదు కదా. వస్తూ ఏం చేశానంటే, దాంట్లో జనరల్ బాడీ అంటే మినిట్స్ బుక్ లో ఆ మీటింగ్ లోనే ఫస్ట్ జనరల్ బాడీ గెలిచిన తర్వాత ఇక్కడ నేను కనిపెట్టింది ఏంటంటే 1680 మంది నాన్ సినిమా పీపుల్, సినిమా వాళ్ళు ఏమో మొత్తం కలుపుకుంటే 2400 మంది ఉన్నారు, 700 మంది మన సినిమా వాళ్ళు ఉన్నారు. నేను రెడ్డింగ్ తో రాశా, ఎట్టి పరిస్థితుల్లోనే ఇది నాన్ సినిమా పీపుల్కి ఇవ్వకూడదు, ఇది చట్టం, అది జనరల్ బాడీలో తీర్మానించాయి. అంటే నాన్ సినిమా పీపుల్ అంటే సినిమా ముసుగేసుకుని వచ్చారు కాబట్టి ఇది ఇచ్చేసారు, ఏదో ఒక లింక్ లో ఇచ్చే. అదే అది నేను రాశాను. మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ నేను చీఫ్ గెస్ట్కి వెళ్తే 5,000 6,000 వచ్చేసారు రకంగా. ఏంటంటే మొన్నటిదాకా లేరు, ఇప్పుడు ఇలా పెరిగారంటే సార్ బయట వాళ్ళు ఎట్లా తీసుకుంటారు. నేను రాశాను అక్కడ, దాంట్లో మినిట్స్ బుక్ లో నా హ్యాండ్ రైటింగ్ తో రాశాను అక్కడ, ఎట్లా మీరు తీసుకుంటారు, చట్టాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు లా అని అంటే, లేదు సార్ మళ్ళీ మేము జనరల్ బాడీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ లో డబ్బులు లేవు కాబట్టి ఈ సొసైటీని బాగుపడాలంటే బయట వాళ్ళు తీసుకోవాలని చెప్పి తీసుకుంటారు. బయట వాళ్ళు అంటే ఎట్లా మీరు చెప్పినట్టుగా సినిమా ముసుగులో ఇప్పుడు కూడా అంతేనండి, సినిమాలు చాలా తక్కువ మంది. భవిష్యత్తులో మిమ్మల్ని ఏ స్థాయిలో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు పొలిటికల్ గా? బీజేపీ నేనేం చెప్పలేనండి, అట్లా నేను త్రికరణ శుద్ధిగా ఏమీ కోరుకోకుండా నేను వెళ్తున్నాను, మనస్ఫూర్తిగా బీజేపీ కార్యకర్తలకు వెళ్ళి మళ్ళీ పనిచేస్తున్నాను, నా రేంజ్ లోనే పనిచేస్తాను. ఈ సోటా మోటా గీటాలు ఆ రేంజ్ ఉండదు, అది చేస్తా. అది నేను యాక్టివ్ అయినట్టుగా వాళ్ళకి తెలవాలి కదా. ఇట్ టేక్స్ టైం, 1 year టైం పడుతుంది. 1 year టైం పడుతుంది, బట్ యూ విల్ కంటిన్యూ విత్ బీజేపీ. There's no doubt about it. Very good. Thank you, sir. Thank you. I have discussed so many issues. Yeah. ముఖ్యంగా రాజకీయంగా మీ అభిప్రాయాల్ని అంటే బీజేపీ గురించి అడిగినప్పుడు కానీ, మిగతా ఏఎస్ఆర్సీపీ గురించి అడిగినప్పుడు కానీ, ఆ పరిపాలన మీద అడిగినప్పుడు మీరు చెప్పిన హానెస్టీ, ఎస్ బీజేపీ తప్పు చేసింది అనేటువంటి విషయాన్ని ఫీల్ అయ్యానండి. ఇప్పుడు నేను కవర్ చేయాలి దాన్ని. The way you have accepted the honesty is really. ఇప్పుడు నేను కవర్ చేయాలా, నేను నిజమైన రాజకీయంగా నేను ఎదగాలనుకుంటే కవర్ చేయాలా. నో దట్ నేను కూడా ఫీల్ అయ్యాను, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ తేడా వచ్చింది అని ఆ ఫీల్ అయిన మాట వాస్తవమే. అయితే నేను ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు, దాన్ని ఏమి నేను ఎక్స్పోజ్ చేయలేదు. ఇవాళ ఏంటంటే నేను గమన అబద్ధం ఆడలేను. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నా వల్ల కాదు, చెప్పినా కూడా దొరికిపోతాను, ఆ మైనస్ కూడా ఉంది నాకు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు, హానెస్ట్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ ఇన్ టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ ప్రేక్షకులందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. కాకపోతే ఎక్కడన్నా తప్పులు ఉంటే జస్ట్ క్షమించేయండి, ఏదైనా ఎవరన్నా హర్ట్ అయ్యి ఉంటే, ఎందుకంటే రాజకీయాలు మాట్లాడినప్పుడు కొంతమంది హర్ట్ అవుతున్నారు.
నేను మొన్న ఇలా ఇచ్చినప్పుడు 160 సీట్లు వస్తాయన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఒక 800 నాకు కెనడా, అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్ నుంచి ఫోన్లు వచ్చినాయి. ఎక్స్ట్రాడినరీ అని. కానీ ఒక 5 కార్యకర్తలు నన్ను మామూలుగా తిట్ల. సో హర్ట్ అవుతారు. మా వాడు రానంటాడు ఏంటి, వీడికి ఏమి తెలుసు అని అనుకుంటారు. అది అట్లా అది కూడా ఉండొద్దు అంటాను నేను. నేను వ్యక్తుల గురించి అట్ల గురించి మాట్లాడలేదు, వ్యవస్థ చెడిపోయినప్పుడు మాట్లాడాను అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.